సోషల్ మెసేజ్ గానే ఇచ్చి, ఒక మెసేజ్ ఇచ్చి, ఒక వాట్ యూ కెన్ సే ఎన్విరాన్మెంటల్‌కి ఒక రేంజ్‌కి వస్తదని నేను కోరుకుంటాను. బికాజ్ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ అండ్ పబ్లిక్ ఇది 100% దే విల్ లైక్. వాళ్ళు లైక్ చేసి 100% అండ్ ఐ క్యాన్ సే ఇట్స్ గెట్ 2-3 అవార్డ్స్ కంపల్సరీ వస్తదండి. ఐ క్యాన్ బికాజ్ మంచి సాంగ్స్ ఉన్నాయి. చంద్రబోస్ గారు ఒకటి పాడారు. హి ఈజ్ ఆల్రెడీ ఆస్కార్ విన్నర్. ఒక సాంగ్ మా సినిమాకి పాడారు. దెన్ గద్దర్ నరసన్న ఆయన ఒక సాంగ్ పాడితేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యారు. ఓన్లీ దిస్ ఆయననే మనకు ఒక కానిస్టేబుల్ అన్న ఒక సాంగ్ పాడారు. దట్ విల్ గో ఏ వెరీ వైరల్. ఈ సినిమా ఇప్పుడైతే ఒక రేంజ్కి వెళ్ళింది సాంగ్. ఆఫ్టర్ రిలీజ్ ఇంకా వేరే రేంజ్కి వస్తుంది. కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100%. దెన్ 31st రోజు మేము ఆల్రెడీ 31 ఆగస్ట్కి ట్రైలర్ ఎప్పుడైతే లాంచ్ చేసామో అప్పుడు మేము చిరంజీవి గారు ఒక ఏఐ చేసాము. వాళ్ళ డాడీ ఆల్రెడీ కానిస్టేబుల్ ఉండే, అదే సేమ్ చేసి ఒక కానిస్టేబుల్ పర్సన్స్, ఒక ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒక ఆయన మెగాస్టార్ ఉన్నారు, ఇంకా ఆయన పెద్ద హీరో ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీనే ఒక కానిస్టేబుల్తోనే ఒక రేంజ్కి వచ్చిందంటే డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ మేక్ ఇంప్రెసివ్ టు ఎవ్రీ వన్. ఒక రేంజ్కి వస్తుంది అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ వన్ పబ్లిక్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ వన్ గుడ్ ఎన్వైర్మెంటల్ చేసి ఒక మెసేజ్ చేసి ఒక రేంజ్కి వస్తుంది. డెఫినెట్లీ ఆల్ ఆర్టిస్ట్ హూ ఎవర్ పార్టిసిపేట్, వెదర్ డైరెక్టర్, వెదర్ ప్రొడ్యూసర్, అందరు మంచిగా చేశారు. దెన్ ఆర్టిస్ట్ ఆల్సో డెఫినెట్లీ అందరికి లైఫ్ వస్తుంది. దట్ ఐ కెన్ సే. టీంలో ఎవరిని చూసినా సీరియస్లీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి వీళ్ళు. అసలుకి ఎవరు చూసినా మా క్లైమాక్స్ లాంటి క్లైమాక్స్ ఏది ఉండదు అంటున్నారు. బట్ అదే డేట్కి మీరు చెప్పిన డేట్కి 10th ఒక 10 మూవీస్ వస్తున్నాయి. See, I will tell you one thing. 10కి 10 మూవీస్ వచ్చినా we are ready because its date is 10 October 10. It's going to be a huge success for us because in terms of director story చేసి, in terms of his hard work, then మా ప్రొడ్యూసర్ గారు జగదీష్ గారు వే ఆఫ్ క్రియేటివిటీ, వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక రేంజ్కి వెళ్ళి, దెన్ వరుణ్ సందేశ్ మన హీరో ఆయన కూడా ఒక సపోర్ట్ చేసి, దెన్ భవ్య, నిత్య, దెన్ మధులిక, దిస్ యాక్టర్స్ 24/క్రాఫ్ట్, దెన్ అవర్ డిఓపి, దెన్ మ్యూజిక్, టోటల్ ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్డ్. అందరు ఇన్వాల్వ్ అయి ఒక ప్రాజెక్ట్కి మంచి మెసేజ్ చేసి ఒక ఇది మనదే అన్నీ చేసి అందరికి వచ్చారు. నో వన్ హ్యాస్ నో యాటిట్యూడ్, నథింగ్, వెదర్ హీస్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్, హీస్ యాక్టర్ ఆర్ కో ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ బిట్, యాజ్ ఎ టీమ్ టిల్ డేట్ యాజ్ ఎ టీమ్ చేసి ఎవరికైనా నేను ఫోన్ చేస్తే అమ్మా ఇది ఉంటే ఎవ్రీ వన్ కమ్స్. దే విల్ నోకి ఐ హ్యావ్ డిఫరెంట్ వర్క్, అవన్నీ వదిలేసి ఒక టీంకి వచ్చి సపోర్టివ్గా ఉండి ఒక ప్రోడక్ట్ అయితే మేము బయట తీసాము. 100% ఇట్ విల్ బి గోయింగ్ బి వన్ గుడ్ బ్లాక్ బస్టర్ ఐ కెన్ సే. అసలు దీనిలో క్యారెక్టర్ గురించి నువ్వు ఎట్లా చూసినప్పుడు, ఫస్ట్ నీకు నేరేషన్ చెప్పినప్పుడు ఎలా, ఐ మీన్ ఇది ఓకేనా నాకు ఇలా కాదా ఏంటి అసలు నీ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నాకు. ఫస్ట్ నేను ఈ మూవీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ కోసం నేను ఆడిషన్కి వెళ్ళాను. బట్ ఆఫ్టర్ నాకు ఒక సీన్ ఇచ్చారు. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఈ అమ్మాయికి ఈ సీన్ ఇస్తే బెటర్ ఏమో అని చెప్పి మళ్ళీ ఇంకో సీన్ ఇచ్చారు. ఇంకో సీన్ ఇచ్చి నేను చేసిన తర్వాత ఈ వాజ్ లైక్ ఓకే యూర్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్, యూర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చారు. లైక్ హీరో హీరోయిన్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో ఫిలింలో అంత ఇంపార్టెన్స్ నా క్యారెక్టర్కి కూడా ఉంటుంది. సో అంత ఎమోషన్ని క్యారీ చేసే క్యారెక్టర్ అనమాట. ఐ హోప్ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అంతే. సో డెఫినెట్లీ, ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి సినిమాలో కూడా నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ నాకు బాగా గుర్తుండిపోయింది స్వాగ్. స్వాగ్లో శ్రీ విష్ణు గారి వాళ్ళ కూతురు. దానిలో ఒక డాటర్ కింద చేశారు మీరు. పొలంలో అందరూ కలిసి కొన్ని సీన్స్ ఉంటాయి. సో అసలు ఆ సినిమా ఎట్లా జరిగింది, శ్రీ విష్ణు గారితో ఎలా బాండింగ్ అనేది మాకు చెప్తావు ఒకసారి. స్వాగ్ మూవీ చేసేటప్పుడు కూడా లైక్ మేము అందరం కలిసి, రోషన్ కూడా ఉండే, రోషన్ మేము ఇంకా కొంతమంది ఉన్నారు, మేము అందరం కలిసి ఇట్ వాజ్ లైక్ చేసిన ఒక 10 days అయినా సరే చాలా బాగా అందరం బాగా చేసాము. శ్రీ విష్ణు సార్ దగ్గర నుంచి కూడా చాలా, అప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉండేవారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్లో అలానే ఉండాలి. మాకు నాన్న క్యారెక్టర్, ఆయన చాలా సీరియస్గా ఉండాలన్నమాట. ఆన్ స్క్రీన్ యాక్షన్ అనగానే ఆయనలో ఒక యూనో వీ కెన్ సీ ఒక లయన్ని చూస్తామంటారు కదా, అలా ఆయన ఒక్క హే అని గట్టిగా అరుస్తారు సీన్లో. అందరం ఒకసారి ఇలా దడుచుకుంటాం అనమాట. సో అది నిజంగానే ఆయన అరిసారు, అందరం నిజంగానే భయపడ్డాము. సో అంత హీస్
సో సో ఇంటూ యాక్టింగ్ అని అంటారు కదా, అలా అన్నమాట. ఓకే. ఇప్పుడు మాక్సిమం ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ అయ్యాయి ఉంటాయి? ఇప్పుడు నేను చేసినవి ఒక 7 to 8 ఫిలిమ్స్ చేశాను రైట్ నౌ. ఆల్రెడీ 10th క్లాస్ డైరీస్ అని అది ఆల్రెడీ మీ అందరూ చూసారు, Yes. సార్ చూసారు. కానిస్టేబుల్ ఇప్పుడు వస్తుంది, కొత్తగా ఉంది అని చెప్పి దాంట్లో లీడ్ చేశాను టిఎస్ఆర్ మూవీస్ మేకర్స్లో. అది కూడా రాబోతుంది. యాక్చువల్గా నిన్న మొన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన వాళ్ళు కరెక్ట్గా మేము ఒక 2 మూవీస్ అయ్యే లోపల థర్డ్ మూవీలో హీరోయిన్గా కనిపిస్తున్నారు. అబ్బా మేము ఇట్లానే ఉంటున్నాం, వీళ్ళు ఇంత హైట్ పెరిగిపోతున్నారు. సో మొన్నటి వరకు అరే ఈ చిన్న పాప కదా దీనిలో చేసింది అని మేము అనుకుంటున్నాము. కొన్ని డేస్ అయిన తర్వాత అక్క మనం దానిలో ఇంటర్వ్యూ చేసాం కదా ఆ సినిమా, అది నువ్వేనా అని చెప్పేసి షాక్ అయిపోతాము. బట్ హ్యాపీ తెలుగు వాళ్ళు రావాలి అండ్ మన తెలుగు అమ్మాయిలు ఇంకా మంచి పొజిషన్లో హీరోయిన్ లీడ్ అనే చేయాలని చెప్పేసి ఆబ్వియస్లీ మాకు ఒక తెలుగు వాళ్ళగా అది ఉంటుంది అనమాట. సో కమ్ బ్యాక్ టు కానిస్టేబుల్ చూస్తే గనక దీంట్లో నీది ఎమోషనల్ అంటే అందరినీ ఏడిపించేస్తావా, లేదు అంటే గనక ఎట్లా ఒక స్టోరీ టర్న్ చేస్తావా, నీ క్యారెక్టర్ గురించి ఏమైనా హింట్స్ చెప్తావా? ఓకే, నా క్యారెక్టర్ అంటే స్వప్న అని ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాను. అది బ్యూటిఫుల్గా ఉందా లేకపోతే భయంకరంగా ఉందా అది మీరే చెప్పాలి చూసిన తర్వాత. బట్ ఒకటైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను చేసిన ఐ మీన్ ఇప్పటి వరకు ఎవరైతే ఫిలిం చూసారో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి మామూలుగా డైరెక్టర్ సార్ వాళ్ళతో కూర్చొని ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు దే టెక్స్టెడ్ మీ, దే కాల్డ్ మీ అండ్ దే వర్ యు ఆర్ సో గుడ్ ఇన్ ద ఫిలిం, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పి దే కాల్డ్ మీ. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే నాకు ఐ విష్ నాకు మంచి పేరు వస్తుంది అని అనుకుంటున్నాను. అసలు అందరికి సినిమా తర్వాత వస్తుంది, దీనికి ప్రివ్యూస్ చూసే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి అంటే ఎవరైనా ఒకళ్ళ నేమ్ చెప్తావా అట్లీస్ట్ అందరికి తెలిసింది? నారాయణ మూర్తి గారు, ఆయన మీరు చాలా బాగా చేశారమ్మా, బాగుంది అని చెప్పారు. ఇంకా మన ఈయన చూసారు, ఈయన ఫిలిం చూసి ఈయన కూడా చెప్పారు నాకు. మెనీ ఎవరైతే గెస్ట్ వచ్చారో వాళ్ళందరూ అనమాట. కానీ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళకి నచ్చడం అంటే చాలా గ్రేట్. ఆయన మామూలు కాదు, పీపుల్ స్టార్. సో వెరీ డౌన్ టు ఎర్త్. ఆయనకి ఏదైనా నచ్చితే డెఫినెట్గా నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే కూడా సేమ్ ఒపీనియన్ అలానే ఉంటుంది. సో సార్ మార్కులు వేశారు అంటే సూపర్, ఆబ్వియస్లీ మీరు మంచి దీనిలో చేశారని అర్థమైపోతుంది. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటారా లేదా ఇంటర్వెల్ నుంచి ఎంట్రీ అవ్వడం ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్స్? త్రూ అవుట్ అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి నేను వస్తానండి. ఇంటర్వెల్ ముందు వరకు నేను రాను, కాలేజ్ సీక్వెన్స్లో ఉంటాను నేను. సో ఇంటర్వెల్ తర్వాత నుంచి వస్తాను. మీరు చెప్పండి అసలు ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎలా అయ్యారు అండ్ కో ప్రొడ్యూసర్గా మీరు స్టోరీ అంతా అంటే నేను విన్నాను మీరు డైరెక్టర్ గారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో మీ ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి మీరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారా, ఎట్లా అయింది? నో, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ గారు జగదీష్ గారు నాకు ఆల్రెడీ 1.5 years నుంచి ఆయన తెలుసు. బికాజ్ వీఆర్ ఇన్ సేమ్ టీఎఫ్సిసి గ్రూప్. మనకు ప్రొడ్యూసర్ గ్రూప్ ఉంది, టీఎఫ్సి తెలుగు ఫిలిం కౌన్సిల్ది ఒక గ్రూప్ ఉంది. ఆ దాంట్లో త్రూఅవుట్ ఏపీ తెలంగాణ ఎంత ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరైతే బ్యానర్ ఉంది అందరు ఉన్నారు. అదే ఇంతకుముందు ఆయన ఒక సినిమా ఉండే, ఆ సినిమా గురించి ఒక టాపిక్ వేస్తే నేను ఆల్రెడీ ఇది ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాను అంటే ఐ హ్యాడ్ జస్ట్ బ్రీఫ్ ఇట్లా ఉందంటే నేను చెప్పాను, అన్న డెఫినెట్లీ ఈ సినిమా బాగుంటుంది, ఇట్ విల్ గోయింగ్ బి ఎ వెరీ గుడ్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ అండ్ గుడ్ థింగ్ టు పబ్లిక్. ఒక పబ్లిక్కి ఒక మంచి ఇది ఉంటుంది, డెఫినెట్లీ చేద్దాం. నా తరపు నుంచి వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ మై హ్యాండ్స్, నా చేతి నుంచి ఏమవుతుంది ఐ క్యాన్ సపోర్ట్ యూ, వీ క్యాన్ గో కొలాబరేషన్ అని చేస్తే నో ప్రాబ్లం. ఆయన చెప్పాడు ఓకే, నాకు తమ్ముడు అయితే ఎవరు లేరు, ఒక దేవుడు ఇచ్చిన ఒక తమ్ముడు ఉన్నాడు, కలిసి చేద్దామంటే ఓకే అన్న, నేను కూడా ఆయనకు అన్న అని చెప్తాను, ఓకే అన్న వీ క్యాన్ స్టార్ట్ అంటే ఓకే, అట్లానే జర్నీ స్టార్ట్ అయింది. సో అనుకున్న బడ్జెట్ కన్నా స్టార్టింగ్ అనుకుంది చాలా చిన్న బడ్జెట్ అని, అప్పుడు హీరోస్ వేరే వాళ్ళని. సో స్టోరీ చెప్పడంలో అంటే ఒక్కొక్కరికి స్టోరీ చెప్తున్నప్పుడు ఆ కథ అలా చేంజెస్ ఉన్నాయని, ఇలా అంతా కాదు అని చెప్పి ఫైనల్గా వరుణ్ సందేశ్ గారిని ఓకే చేశారని చెప్పేసి నేను విన్నాను యాక్చువల్గా. సో మీ సైడ్ నుంచి చెప్పండి, అనుకున్న బడ్జెట్ దగ్గర నుంచి ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. సో ఎలా? ఇంతకుముందు మేము ఒక చిన్న సినిమా చేద్దామని ప్లాన్ అనుకున్నాం. దెన్ స్టోరీ విన్ని దెన్ క్యారెక్టరైజ్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ గో ఇన్ ఏ గుడ్ వే. వాట్ ఎవర్ బడ్జెట్ వస్తుంది విల్ డూ. బడ్జెట్ అండ్ జగదీష్ అన్న చెప్పారు, ఏదో బడ్జెట్ ఉంటే మనం చేసుకుందాం, నో ప్రాబ్లం, బడ్జెట్ ఈజ్ నాట్ అన్ మ్యాటర్. ఒక మంచి సినిమా చేసి మనం ఒక మంచి పబ్లిక్కి తీసుకెళ్తామంటే డెఫినెట్లీ మనం చేయాలి 100%. వాట్ ఎవర్ అది హిట్, ఫ్లాప్, బ్లాక్ బస్టర్, యావరేజ్, దట్స్ క్రియేట్ ఫ్రమ్ పీపుల్. ठीक है, तो वी कैन
మనం ఏంటంటే ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా చేసి ఒక పబ్లిక్కి మంచి వేలా చూపించి ఒక సోషల్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తే దట్ విల్ బి డెఫినెట్లీ ఆన్ అ వే. బికాస్ మన టైటిలే దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ టైటిల్, కానిస్టేబుల్. బికాస్ ఎవరైనా చేస్తే హెడ్ కానిస్టేబుల్ ఆర్ పిఎస్ఐ ఆ రేంజ్లో టైటిల్స్ ఉంటాయి. బట్ యాజ్ ఎ కానిస్టేబుల్ టైటిల్ మనం వచ్చిందంటే దట్ ఈస్ వెరీ గొప్పతనం. ఆ టైటిల్ నుంచి మనం ఆ సేమ్ విధంగా ఒక స్టోరీని తీసుకొని ఒక మంచి వేలా మనం చూపిస్తే దట్ విల్ బి ఎ గుడ్ వే ఫర్ అస్. ఓకే.